సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరికీ తెలుసు, ఇంతకుముందు ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఒక వీడియో. ఈసెట్ అప్లికేషన్ మీద ఎవరు సైన్ పెట్టించుకోవాలి, అలాగే స్టాంప్ వేయించుకోవాలి, అసలు గెజిటెడ్ ఆఫీసర్తో పెట్టించుకోవాలా లేదంటే ప్రిన్సిపల్ సార్ సైన్తో పెట్టించుకోవాలా, అసలు ఏది వ్యాలిడ్ అని ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. సో చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, ఆ గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఎవరు, లేదంటే జూనియర్ ఇంజనీర్తో పెట్టించొచ్చా లేదంటే గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్స్తో పెట్టించొచ్చా అని. అంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే ఎవరు అని. మనం మ్యాక్సిమం మన ఈసెట్ హాల్ టికెట్ మీద బాటమ్ పార్ట్లో చూసుకున్నట్లయితే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేయడానికి స్పేస్ అయితే ఇస్తాడు. అక్కడ మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేసి దానిపైన అయితే మనం గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కానీ, గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే లిస్ట్ చెప్తాను మీకు, వీడియో లాస్ట్ దాకా చూడండి. వీడియో లాస్ట్లో అయితే లిస్ట్ చెప్తాను. మనం గెజిటెడ్ ఆఫీసర్స్తో కానీ, లేదు అంటే మన కాలేజ్ ఏదైతే డిప్లొమా కాలేజ్ ఉందో, ఈసెట్కి అయితే డిప్లొమా కాలేజ్ ఉందో, మన చదువుకున్న డిప్లొమా కాలేజ్ తాలూకా ప్రిన్సిపల్ సార్ సైన్ కానీ, లేదు అంటే గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కానీ పెట్టించుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మనకు ఆ కిందన ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేసి సైన్ పెట్టించుకున్న తర్వాత సిగ్నేచర్కి యాజ్ వెల్ యాజ్ థంబ్కి కూడా స్పేస్ ఇవ్వడం జరిగింది. అక్కడ మనం ఏం చేయాలంటే, మనం ముందుగానే సిగ్నేచర్ పెట్టకూడదు. ఏదైతే మనం ఎగ్జామ్ హాల్కి వెళ్తామో, ఎగ్జామ్ సెంటర్కి, అక్కడైతే మనకి వాళ్ళ ఎదురుగా, ఇన్విజిలేటర్ ఎదురుగా మనం సైన్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే మన థంబ్ కూడా వాళ్ళు అక్కడ వేయించుకుంటారు. హాల్ టికెట్స్ మీద ఏమైనా సైన్ చేయాలా లేదంటే హాల్ టికెట్స్ మీద ఏమైనా స్టాంప్స్ వేయించుకోవాలా ఏంటి అని అడుగుతున్నారు. హాల్ టికెట్స్ మీద ఎటువంటి సైను మనం పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మన సెంటర్ వెరిఫికేషన్ కోసం చూసుకుంటే చాలు. నెక్స్ట్ చీట్ కోడ్స్కి సంబంధించి వీడియో చేయమని అడుగుతున్నారు. చీట్ కోడ్స్కి సంబంధించి వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ చెప్పాను, పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను చీట్ కోడ్స్ వీడియో అనేది. సో మ్యాక్సిమం అందరూ కూడా ఒక బెస్ట్ స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వండి. ఐ హోప్ యూ ఆల్ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఈసెట్ 2025. సో గెజిటెడ్ ఆఫీసర్స్ లిస్ట్ చెప్తున్నాను కదా, మీరు చూసుకున్నట్లయితే గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే చూడండి, ఫస్ట్ది ఎంఈఓస్ ఆర్ ఎంఆర్ఓస్, మండల్ లెవెల్ ఆఫీసర్స్. గ్రూప్ 2 అంటారు కదా, గ్రూప్ 2 లెవెల్ ఆఫీసర్స్, మండల్ లెవెల్ ఆఫీసర్స్, ఎంఈఓస్, ఎంఆర్ఓస్, అదే తహసీల్దార్స్. నెక్స్ట్ జూనియర్ డాక్టర్స్, ఎవరైతే నియరెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న జూనియర్ డాక్టర్స్, అలాగే జూనియర్ ఇంజనీర్స్. నెక్స్ట్ గవర్నమెంట్ డాక్టర్స్, సీనియర్స్ ఆర్ జూనియర్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ వైల్ కమింగ్ టు ది గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ప్రిన్సిపల్స్తో కూడా పెట్టించుకోవచ్చు. సో వీళ్ళు ఎవరు సైన్ పెట్టినా మీకు పర్లేదు, యాక్సెప్ట్ చేస్తారు. సో అలాగే స్టాంప్ అయితే కూడా వేయించుకోండి. సో అందరూ కూడా బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.